హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫర్ యూ. ప్రీవియస్ క్లాస్‌లో మనం ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అయితే చూసాం కదా! ఈరోజు మెన్స్ట్రువల్ సైకిల్ అనేది చూద్దాము. జనరల్‌గా చాలామందికి ఒక అపోహ అపోహ అనేది ఉంటుంది. మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఫీమేల్స్‌కి రావడం అనేది ఒక మిత్ లాగా భావిస్తారు. వాళ్ళని సెపరేట్ చేసి చూడడము, అలానే వాళ్ళని కొంచెము ఆహ్, ఫెస్టివల్స్ టైంలో అయ్యావు, ఇంకా కొన్ని కొన్ని ఈవెంట్స్‌కి అలో చేయకపోవడము ఇలాంటివి చాలానే మనం సొసైటీలో చూస్తూ ఉంటాము. యాక్చువల్‌గా అయితే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది నథింగ్ బట్ మనకొక హ్మ్, బర్త్ ప్లేస్ అనమాట. ఆ బర్త్ ప్లేస్‌ని మనము హైజీనిక్‌గా మెయింటైన్ చేయడము, అట్ ద సేమ్ టైమ్ మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది, అలానే పిల్లలకి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అలానే ఇది మెన్స్ట్రువల్ సైకిల్ అనేది టీనేజ్‌లో స్టార్ట్ అయ్యి మోనోపాజ్ వరకు అవుతూనే ఉంటుందనమాట. సో, ఈ టైంలో హైజీనిక్‌గా ఎలా ఉండాలి? ఏమేమి చేయకూడదు? ఏమేమి చేయొచ్చు? ఇలాంటివి చిన్న చిన్న విషయాలైతే మనము పిల్లలకి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జనరల్‌గా మెన్స్ట్రువల్ సైకిల్ అనేది 28 డేస్‌కి ఒకసారి రావడం అయితే జరుగుతుంది. బేస్డ్ ఆన్ పర్సను వేరీ అవ్వడానికి కూడా అవకాశం ఉందనమాట. మెన్స్ట్రువల్ సైకిల్‌లో వచ్చి 4 ఫేజెస్ అనేవుంటాయి. ఆ 4 ఫేజెస్ ఏంటి అంటే మెన్స్ట్రువల్ ఫేజు, ఫాలిక్యులర్ ఫేజు అండ్ ఓవులేటరీ ఫేజ్ అండ్ లాస్ట్ వన్ లూటియల్ ఫేజ్. సో, జనరల్‌గా మనకి ఏంటి ఈ మెన్స్ట్రువల్ సైకిలు అవసరమా అనుకుంటూ ఉంటారు. కాకపోతే హార్మోనల్ చేంజెస్ మన బాడీలో 28 డేస్‌కొకసారి చాలా చేంజెస్ అనేవి మన బాడీలో జరుగుతూ ఉంటాయి. సో, ఫస్ట్ వన్ వచ్చి మెన్స్ట్రువల్ ఫేజ్. ఇది 1-5 డేస్ అనేది ఉంటుందన్నమాట. దీనిలో మెయిన్‌గా వచ్చి యూటరైన్ లైనింగ్ అనేది షెడ్ అయిపోతుందన్నమాట. షెడ్డింగ్ ఆఫ్ యూటరైన్ లైనింగ్. ఎండోమెట్రియం అనేది డీజనరేట్ అయిపోతుంది. సో, ఎండోమెట్రియంని ఫార్మ్ చేసేది ఏంటి అంటే ప్రొజెస్టెరాన్ హార్మోను. ఫీమేల్ హార్మోన్స్ ఏంటేంటి? ప్రొజెస్టెరాను, అలానే ఈస్ట్రోజన్. ఇవి 2 కూడా ఫీమేల్ హార్మోన్స్. ప్రొజెస్టెరాన్‌ని ఏమంటారంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ అంటారు. మెన్స్ట్రువల్ ఫేజ్‌లో ఏమవుతుందంటే ఈ ఎండోమెట్రియం అనేది డీజనరేట్ అయిపోతుంది. మేజర్ హార్మోన్స్ ఏమేమవుతాయంటే డిక్రీజ్ అయిపోతాయి. ఈస్ట్రోజను అలానే ప్రొజెస్టెరాన్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి. డిక్రీజ్ అయిపోయి ఆ ఎండోమెట్రియం అనేది డీజనరేట్ అయిపోయి మనకు పీరియడ్‌గా వచ్చేస్తుందనమాట. లంప్స్ లాగా బ్లడ్‌తో మిక్స్ అయ్యి వచ్చేస్తుంటుంది. నెక్స్టు ఫాలిక్యులర్ ఫేజ్, దీన్నే ప్రొలిఫెరేట్ ఫేజ్ అని అంటారు. ఇదొచ్చి 6-13 డేస్ ఉంటుంది. దీనిలో వచ్చి ఫాలికల్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఎండోమెట్రియం అనేది రీగ్రో అవుతుంది. ఇక్కడొచ్చి డీజనరేట్ అయిపోయింది కదా! ఇక్కడొచ్చి రీగ్రోత్ అనేది జరుగుతుంది. ఇక్కడొచ్చి హార్మోన్స్ అనేవి ఎఫ్ఎస్‌హెచ్, ఈస్ట్రోజన్. ఎఫ్ఎస్‌హెచ్ అంటే ఏంటి అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఫాలికల్ డెవలప్‌మెంట్‌కి యూజ్ అవుతుందనమాట. ఈస్ట్రోజన్ అనేది కూడా ఎక్కువగా అవుతుంది. ఈస్ట్రోజన్‌నే మనమొచ్చి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డిసైడ్ చేసేది ఈస్ట్రోజనే అనమాట. ఈస్ట్రోజన్ లెవెల్ అనేది బెటర్‌గా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆహ్, బాగుంటాము. ఫీమేల్ హార్మోన్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఫాలికల్‌లో వచ్చి ఎఫ్ఎస్‌హెచ్, ఈస్ట్రోజన్ అనేది రైజ్ అయ్యుంటాయి. ఎక్కువవుతుందనమాట.
అదే ఓవులేషన్‌లో ఏమవుతుందంటే, ఓవులేషన్‌లో వచ్చి ఓవమ్ అనేది రిలీజ్ అవుతుంది. అండం అనేది రిలీజ్ అవుతుంది. 14 డేస్‌కి రిలీజ్ అవుతుంది ఓవులేషన్‌లో. దీన్ని ఎన్హాన్స్ చేసేది ఏంటి అంటే లూటినైజింగ్ హార్మోన్. లూటినైజింగ్ హార్మోన్. ఎఫ్ఎస్‌హెచ్ ఏమో ఫాలికల్ డెవలప్‌మెంట్‌కి యూజ్ అవుతుంది. అది 6-13 డేస్‌లో. అదే లుటినైజింగ్ హార్మోన్ వచ్చి 14థ్ డే. దీన్నే ఫెర్టైల్ ఫేజ్ అంటారనమాట. నెక్స్ట్ లూటియల్ ఫేజ్, సెక్రెటరీ ఫేజ్. ఇదేమో 15-18 డేస్‌లో జరుగుతుంది. నెక్స్ట్ ఎండోమెట్రియం అనేది మెయింటైన్ అవుతుందనమాట. ప్రొజెస్టిరాన్ ఏం చేస్తుందంటే ఎండోమెట్రియంని స్ట్రాంగ్‌గా ఫిక్స్ చేస్తుంది. ఎందుకంటే బేబీ డెవలప్‌మెంట్ అనేది బాగా జరగాలంటే ఒక బెడ్‌లాగా ఈ బెడ్‌లాగా ఎండోమెట్రియం అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఎవ్రీ మంత్ ఎండోమెట్రియం అయితే ఫార్మ్ అవుతుంది. ఇన్ కేస్ ఫెర్టిలైజేషన్ అనేది జరగలేదంటే ఇది డీజనరేట్ అయిపోయి మనకు పీరియడ్‌గా మెన్స్ట్రువల్ సైకిల్‌లో వచ్చేస్తుంది. ఎవ్రీ 28 డేస్‌కి పీరియడ్స్ అనేది రావడం జరుగుతుంది. ఎండోమెట్రియంని మెయింటైన్ చేసే హార్మోన్ వచ్చి ప్రొజెస్టిరాన్. సో, మనకు డీఎస్‌సికి మెయిన్ పాయింట్స్ ఏంటివి అనేది చూద్దాము. ఓవ్యులేషన్ అనేది డే 14లో జరుగుతుంది. ఎల్‌హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్ వలన ఓవ్యులేషన్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట. సెకండరీ oocytes అనేది ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎఫ్ఎస్‌హెచ్ వచ్చి ఫాలిక్యులర్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. ఈస్ట్రోజన్ అనేది గ్రోత్ ఆఫ్ ఎండోమెట్రియంని ఎన్హాన్స్ చేస్తుంది. సో, ప్రొజెస్టిరాన్ వచ్చి ఎండోమెట్రియంని మెయింటైన్ చేస్తుంది. ఈస్ట్రోజన్ వచ్చి గ్రోత్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. ప్రొజెస్టిరాన్ మెయింటైన్స్ ఎండోమెట్రియం. ఇఫ్ ఫర్టిలైజేషన్ డస్ నాట్ అక్కర్ కార్పస్ లూటియం డీజనరేట్స్. కార్పస్ లూటియం అనేది కూడా ఏంటి అంటే ప్రొజెస్టిరాన్ని ఇది చేస్తుంది. ఫాలికల్ డెవలప్‌మెంట్ జరుగుతుంది కదా! ఫాలికల్ డెవలప్‌మెంట్‌లో వచ్చి ఫాలికల్ డెవలప్‌మెంట్‌లో గ్రాఫియన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. మెచ్యూర్‌గా. ఆ గ్రాఫియన్ ఏమవుతుందంటే కార్పస్ లూటియం. కార్పస్ లూటియం ఏంటి అంటే ప్రొజెస్టిరాను మెయింటైన్ చేస్తుందనమాట. సో, ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ అనేది జరగదో అప్పుడు ఏమవుతుందంటే కార్పస్ లూటియం అనేది డీజనరేట్ అయిపోతుంది. డీజనరేట్ అయిపోయి ఈస్ట్రోజను, ప్రొజెస్టిరాన్ అనేది కూడా హార్మోన్స్ డిక్రీజ్ అయిపోతుంది. మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవుతుందనమాట. నెక్స్ట్ కాంట్రసెప్టివ్ మెథడ్స్. సో, కాంట్రసెప్టివ్ మెథడ్స్ అంటే ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అవేంటి అంటే న్యాచురల్ మెథడ్సు. సో, బేస్డ్ ఆన్ పీరియడ్ రిథమ్స్‌ని బేస్ చేసుకొని ఇది చేయడము. అలానే విత్‌డ్రాయల్ మెథడు, నెక్స్ట్ లాక్టేషనల్ అమ్నేరియా. ఈ 3 మెథడ్స్ అనేవి న్యాచురల్ మెథడ్స్. నెక్స్ట్ బ్యారియర్ మెథడ్స్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ యూజింగ్ ఆఫ్ కండోమ్స్. ఫీమేల్ కండోమ్స్ అండ్ మేల్ కండోమ్స్‌ని యూజ్ చేయడం అనమాట. ఇది బ్యారియర్ మెథడ్స్. లేదంటే డయాఫ్రాగమ్‌ని యూజ్ చేయడం అనమాట. సర్వికల్ క్యాపు ఇవన్నీ కూడా బ్యారియర్ మెథడ్స్‌లో యూజ్ చేస్తారనమాట. సో, ఇవొచ్చి ఎస్టీడీస్‌ని కంట్రోల్ చేస్తాయన్నమాట. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్‌ని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతాయన్నమాట. రెడ్యూస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మెనీ ఎస్‌టిఐస్. నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే ఐయుడీస్, ఇంట్రా యూటరైన్ డివైజెస్. సో, యూటరస్‌లో వచ్చి ఈ డివైజెస్ అనేవి పెట్టడం జరుగుతుందనమాట. ఇవన్నీ కూడా కాంట్రాసెప్టివ్ మెథడ్స్. కాపర్ టీ అనేది యూజ్ చేస్తారు. కాపర్ కంటైనింగ్ ఐయుడీస్ రెడ్యూస్ ఫెర్టిలైజేషన్ అండ్
హైలీ ఎఫెక్టివ్ కాంట్రాసెప్షన్ అనమాట. కాపర్ టీస్ అనేవి యూజ్ చేస్తాయి. యూటరస్‌లో పెడతారనమాట ఫీమేల్స్‌లో. సో, కొన్ని ఏం చేస్తాయంటే హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తాయి. నథింగ్ బట్ ప్రొజెస్టిరాన్‌ని రిలీజ్ చేస్తాయన్నమాట. హార్మోనల్ మెథడ్స్ వచ్చి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, మాలా డి అనేవి యూజ్ చేస్తారు కాంట్రాసెప్టివ్ పిల్స్‌లో. మాలా డి అండ్ ఎన్. హార్మోనల్ ఇంప్లాంట్స్ అనేవి కూడా యూజ్ చేస్తారనమాట. అలానే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా హార్మోనల్ మెథడ్స్ ఓరల్‌గా తీసుకోవడం అనమాట. Pills mainly prevent ovulation and alter conditions needed for fertilization. సో పిల్స్ అనేవి ఓవులేషన్ జరగకుండా ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. సో ఓవులేషన్ మెయిన్‌గా ఏ డేలో జరుగుతుంది? 14th డే జరుగుతుంది కాబట్టి ఈ పిల్స్ అనేవి ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా కొన్ని మెథడ్స్ అయితే సర్జికల్ మెథడ్స్ అనేవి 2 ఉంటాయి. వాసెక్టమీ అండ్ ట్యూబెక్టమీ. వాసెక్టమీ అనేది వాస్ డిఫరెన్స్‌లో చేస్తారనమాట. వాస్ డిఫరెన్స్. సో, వీటిని కట్ చేసి సీల్ చేస్తారనమాట. వెన్ కంపేర్ టు ట్యూబెక్టమీ, వాసెక్టమీ ఈస్ ద సేఫెస్ట్ మెథడ్. ట్యూబెక్టమీలో ఏం చేస్తారంటే ట్యూబెక్టమీలో ఫలోపియన్ ట్యూబ్స్‌ని కట్ చేసి సీల్ చేస్తారు. ఫెలోపియన్ ట్యూబ్స్ ఆర్ కట్ అండ్ సీల్డ్. వాసెక్టమీలో వచ్చి వాస్ డిఫరెన్స్‌ని కట్ చేసి సీల్ చేస్తారనమాట. సో, డిసీజెస్ అనేవి చూద్దాము. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గనేరియా, సిఫిల్స్, అలానే జెనిటల్ హెర్పెస్, క్లమీడియా ఇదేమో ఫంగల్ ఇన్ఫెక్షన్ వలన వస్తుంది. గనేరియా అనేది బ్యాక్టీరియలు. మోస్ట్లీ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ డిసీజెస్ని యాంటీబయాటిక్స్ని యూజ్ చేసి ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ హెర్పిస్ అలానే హెచ్ఐవి ఇవి మాత్రము వైరల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ ఇన్ఫెక్షన్స్‌ని యాంటీబయాటిక్స్‌ని యూజ్ చేసి మనము నియంత్రించలేమన్నమాట. Antibiotics can treat bacterial STIs such as gonorrhea and syphilis, but antibiotics do not cure viral infections, HIV or genital herpes. సో గనేరియా అండ్ సిఫిల్స్ ఇవి రెండు కూడా బ్యాక్టీరియల్ డిసీజెస్. సో వీటిని వచ్చి యాంటీబయాటిక్స్ యూజ్ చేసి ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిమేల్ రిప్రొడక్టివ్ డిజార్డర్స్ అనేవి చూద్దాము. ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియల్ లైక్ టిష్యూ గ్రోస్ అవుట్ సైడ్ ద యూటరస్. యూటరస్ చుట్టూ కూడా ఎండోమెట్రియం లాగా ఒక టిష్యూ అనేది ఫామ్ అవుతుందన్నమాట. దాన్ని ఏమంటారంటే ఎండోమెట్రియోసిస్ అంటారు. బికాస్ పెల్విక్ పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ పీసీఓఎస్. పీసీఓఎస్లో ఏమవుతుందంటే హార్మోనల్ డిజార్డర్ అనేది జరుగుతుంది. ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేవి జరుగుతుంది. అండ్ ఓవులేషన్ టైంలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. చాలామందికి పీసీఓఎస్ ప్రాబ్లం అనేది మనం ఇప్పుడు కామన్‌గా చూడొచ్చు. హార్మోనల్ డిజార్డర్స్ వలన. ఎందుకు పీసీఓఎస్ వస్తుంది అంటే కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ వలన వస్తాయి. కొన్నొచ్చి జంక్ ఫుడ్డు, వే ఆఫ్ లైఫ్ స్టైలు ఇవన్నీ కూడా పీసీఓఎస్‌కి రీజన్ అవుతున్నాయన్నమాట. నెక్స్ట్ యూటిరైన్ ఫైబ్రాయిడ్స్. యూజువల్లీ బిగిన్ గ్రోత్స్ ఆఫ్ ద యూటిరైన్ మజిల్స్. సో యూటిరైన్ మజిల్స్‌లో వస్తుందన్నమాట ఫైబ్రాయిడ్స్ అనేవి. నథింగ్ బట్ ట్యూమర్స్ లాగా
cervical cancer, strongly associated with persistent infection by high risk of HPV types, human పాపులినో వైరస్. సో దీనివల్ల వచ్చి సర్వికల్ క్యాన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఓవేరియన్ సిస్, ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్స్ ఇన్ ఆర్ అన్ ఓవరీ, మెనీ ఆర్ పెనింగ్. సో ఇది కూడా ఓవరియన్ సిస్ అంటే జస్ట్ ఒక గడ్డల్లాగా ఓవరీస్లో ఉండడం అనమాట, బాగ్స్ లాగా చిన్న చిన్న ట్యూమర్స్ లాగా ఉండడం అనమాట. నెక్స్ట్ లీనియర్ రివిజన్ అనేది చూద్దాము. మెన్స్ట్రుయేషన్ అనేది 1 to 5 డేస్లో జరుగుతుంది. ఫాలిక్యులర్ ఫేజ్ అనేది FSH అండ్ ఈస్ట్రోజన్ ఎన్హాన్స్ చేస్తుంది. ఓవులేషన్ అనేది LH సర్జ్ వలన వస్తుంది. లూటియల్ ఫేజ్లో వచ్చి ప్రొజెస్టిరాన్ అనేది ఎన్హాన్స్డ్గా ఉంటుంది. కాపర్ టీ అనేది IUD. సో మెన్స్ట్రుయేషన్ అనేది 1 to 5 డేస్లో జరుగుతుంది. ఫాలిక్యులర్ ఫేజ్ అనేది FSH, ఎఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఓవులేషన్ అనేది లూటినైజింగ్ హార్మోన్. లూటియల్ ఫేజ్ వచ్చి ప్రొజెస్టిరాన్. అలానే కాపర్ టీ అనేది IUD. అలానే కండోమ్ అనేది బ్యారియర్ మెథడ్ అండ్ STI ప్రొటెక్షన్కి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వాసెక్టమీ అనేది వాస్ డిఫరెన్స్లో మేల్స్లో చేస్తారు. అండ్ ట్యూబెక్టమీ అనేది ఫీమేల్స్లో ఫెలోపియన్ ట్యూబ్స్లో చేస్తారు. HPV అనేది సర్వికల్ క్యాన్సర్ రిస్క్ అనమాట. ఇది వచ్చి ఒక వైరస్, హ్యూమన్ పాపులినో వైరస్. ఎండోమెట్రియోసిస్ అంటే ఎండోమెట్రియం లాగానే ఉంటుంది, బట్ ఇది ఎండోమెట్రియం టిష్యూ అయితే కాదనమాట, యూట్రస్ బయట ఉంటుంది. సో డిఎస్సికి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. ఓవ్యులేషన్ ఇన్ ఏ టిపికల్ 28 డే మెన్స్ట్రువల్ సైకిల్ అకర్స్ అరౌండ్ డే 14లో జరుగుతుంది. విచ్ హార్మోన్ సర్జ్ ట్రిగర్స్ ఓవ్యులేషన్? లూటినైజింగ్ హార్మోన్. FSH ఏం చేస్తుందంటే ఫాలికల్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుందన్నమాట, ఫాలిక్యులర్ డెవలప్మెంట్కి, ఫాలికల్ డెవలప్మెంట్కి. ఈస్ట్రోజన్ వచ్చి ఇది కూడా FSHకే, అదే ఎండోమెట్రియంని గ్రోత్కి యూజ్ అవుతుంది. ప్రొజెస్టిరాన్ ఇట్ మెయింటైన్స్ ఎండోమెట్రియం. So option D is the correct one. Which is an IUD, intrauterine contraceptive device అంటే ఆప్షన్ ఏ కండోమ్ అనేది బ్యారియరు. డయాఫ్రాగమ్ అనేది కూడా బ్యారియరు. కాపర్ టీ అనేది IUD. వాసెక్టమీ అనేది సర్జికల్ మెథడ్ అనమాట. నెక్స్ట్ వాసెక్టమీ ఇన్వాల్వ్స్ అంటే కటింగ్ ఆర్ సీలింగ్ ఆఫ్ ద వాస్ డిఫరెన్స్. నెక్స్ట్ పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ విత్ హై రిస్క్ HPV ఈజ్ అన్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. సో డయాబెటీస్ అనేది మనకు గ్లూకగాన్ ఎక్కువైనప్పుడు వస్తుంది. గ్లూకగాన్ వచ్చి షుగర్ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి ఇది కాదు. సో HPV హ్యూమన్ పాపులినో వైరస్ వచ్చి సర్వికల్ క్యాన్సర్. నెక్స్ట్ ఆస్మా అనేది లంగ్ డిసీజ్. కిడ్నీ స్టోన్స్ అనేది కూడా కాదు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. For more updates, follow Scientia for you. Please like, share and subscribe. Thank you so much. Have a nice day.